ఒగ్గు కథలు, యక్షగానాలు, శారద కథలు చెప్పేటప్పుడు నడుమిట్ల జోకులు చెప్పేటోళ్ళు వస్తారు. కాసేపు జనాన్ని నవ్విచ్చి పోతారు. అట్లనే సీరియస్గా నడుస్తున్న సినిమాలల్లో అప్పుడప్పుడు నవ్విచ్చే సీన్లు వస్తాయి. కమీడియన్ వేషం వేసినోళ్ళు వాళ్ళ శక్తికి మించి శంగ ఎగురుతారు. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో సీరియస్గా నడుస్తున్న రాజకీయాలల్లా కమీడియన్ రాజకీయాలు చేస్తున్నాడట ఓ లీడర్ సాబు. మరి ఆ లీడర్ ఎవరు, ఆ ముచ్చట చెప్పింది ఎవరు అనేది నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడురి. మళ్ళీ దానికి తోడు ఆ పక్కన రామచంద్రరావు గారు ఛత్రపతి సినిమాలు చూసారు ఎవరైనా? వేణుమాధవ్ అపరిచితుడు వేసం మీ అందరిని బెదిరిస్తుంటారు రామాచారి. రామచంద్రరావు గారు అట్లా నన్ను బెదిరిస్తుండే ఈ సంగతి చూస్తాను. మీకు సూట్ అవ్వదు రామాచారి గారు, ఎందుకు? అది నీకెక్కడ సూట్ అవుతుంది? అయ్యయ్యో గంత మాట అన్నారేంది సారు? రామచంద్రరావు సార్ ఇంటే ఎంత ఫీల్ అవుతాడో ఏమో. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు నడుమిట్లా సీరియస్ పాలిటిక్స్ నడుస్తుంటే మీరెందుకు కమిడియన్ తిరగ సొచ్చుకొస్తున్నారు అన్నట్టు చెప్పే వరకు పక్కకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అటుపక్కున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్లు పక్కున నవ్విండ్రు. మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ కు బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఛత్రపతి సినిమాల వేణుమాధవ్ తీరుగా ఏ యాంగిల్ గా అనిపించిండో గానీ పెద్ద మాటే అన్నాడు. హీరో విలన్ కొట్టుకుని కమిడియన్ ని చంపేసినట్టు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి లొల్లులుంటే మీరు చూసుకోండి, అంతేగాని కాముగుండే కమలం పార్టీ పెద్ద మనిషిని కామెంట్ చేస్తే ఎట్లా అని బీజేపీ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారట. మా పార్టీ అధ్యక్షుడు మీరి అంత తక్కువగా అనిపిస్తున్నాడా? వచ్చే ఎన్నికలలో కమలం పువ్వు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కష్టపడి పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే సత్తా మాకే ఉన్నది. అసోంటిది మా అధ్యక్షుడిని కమిడియన్ వేణుమాధవ్ తో పోలుస్తావా? రామాచారి అంటవా? ఇక చూసుకోండి, మా బీజేపీ పార్టీ సత్తా ఏందో చూపెడతామన్నట్టు పండ్లు పడపడపడ కొరుకుతున్నారట. మరి అంతే కదా, పార్టీ పెద్ద మనిషి గంత మాట అంటే ఏ పార్టీ కార్యకర్తలు ఊకుంటారు చెప్పుండ్రి. కార్యకర్తల సంగతి అటుంచితే పాపం రామచంద్రరావు సీఎం మాటలు విన్నాక ఎంత ఫీల్ అయిండో ఏమో కదా. ఓ దిక్కు మోడీ సారేమో మాతో కలిసి పనిచేయి అన్నట్టు రారమ్మంటుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ పార్టీల మీదనే గీతిరిగా పంచులేస్తున్నాడు. ఏందో ఏమో పోన్రి.